అయినా కానీ నువ్వు అది అర్థం చేసుకోకుండా ఉమ్మడి కుటుంబం వద్దు విడిపోయి బ్రతుకుదామన్నట్టు ప్రవర్తిస్తున్నావురా. నాకివన్నీ తెలియదు కాబట్టి నేను ఆయన గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను. ఖచ్చితంగా తప్పుగా అర్థం చేసుకున్నావురా. ఆయనతో మాట్లాడితే ఆయన మంచితనం తెలుస్తుంది. అంతెందుకు, వాళ్ళిద్దరి అన్యోన్యం కోసం ముఖ్యమైన దాంపత్య వ్రతం చేయిస్తూ హోటల్లో ఏదో సమస్యని వాడు మధ్యలోనే వదిలేసొచ్చాడు. ఏ ఆడపిల్లైనా అత్తింటికొచ్చినప్పుడు అత్తని అభిమానిస్తుంది, మావని అభిమానిస్తుంది, కట్టుకున్న భర్తని ప్రేమిస్తుంది. అలా అని కన్నవాళ్ళని వదిలేసుకుని ఏ ఆడపిల్ల ఉండలేదురా. పాపం మన ఇంటికొచ్చిన ప్రతిసారి భూమిని వాళ్ళ నాన్నని తక్కువ చేసి మాట్లాడాం, తక్కువ చేసి చూసాం. చివరికి భూమిని ఇంట్లో నుంచి పంపించేశాం. ఇంత చేసినా ఆయన తప్పు మనదాని అండం లేదు. అదే ఆయన పెద్దరికం. ఇప్పటికైనా ఆయన మంచితనాన్ని అర్థం చేసుకుని భూమిని ఇంటికి పిలిస్తే ఎప్పట్లాగా అందరం కలిసి ఉంటే బావుంటుందిరా. సరే అక్క, ఇప్పుడు నేనేం చేయమంటారు? నువ్వేం చెయ్యొద్దు. ఉమ్మడి కుటుంబం అన్న నువ్వే విడిపోయి బ్రతుకుదాం అన్నట్టు మాట్లాడావు. ఆ ఆలోచన మానేసి మళ్ళీ ఎప్పట్లాగా కలిసి ఉండడానికి ఒప్పుకుంటే చాలు. భూమి మీద నాకేం కోపం లేదక్క. నా కోపం అంతా ఆ హరిప్రసాద్ మీదే. ఇప్పటివరకు జరిగిన దాంట్లో ఆయన తప్పు లేదు అని తేలిన తర్వాత ఆయన రావడం, క్షమాపణ చెప్పడం ఇవన్నీ ఎందుకు? వెళ్ళి భూమిని తీసుకురండి. భూమిని తీసుకురావాల్సింది మేం కాదురా, వీడెళ్ళి తీసుకురావాలి. మాధవ, మీ అన్నయ్య కూడా చెప్తున్నాడు కదా, వెళ్ళి తీసుకురాపో. అవునరా, వెళ్ళి భూమిని తీసుకురా. ఇంతకు ముందులాగే అందరం కలిసి ఉమ్మడిగా ఉందాం. ఎవరిని తక్కువ ఎక్కువ చేయొద్దు.